మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామములో మీకు అందరికీ వందనములండి. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి ఆయన సృష్టికర్త. సమస్త మానవులను సృష్టించాడు కాబట్టి ఆయన వారి సృష్టికర్త మరియు దేవుడు. కానీ తండ్రి అనేది ఒక రిలేషన్షిప్. ఆ తండ్రి అని పిలువబడడం అనే ఆ భాగ్యం ఆయన అందరికీ అనుగ్రహించట్లేదు. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయినప్పుడు దేవుని తండ్రి అని పిలిచే ఆ యొక్క భాగ్యం మనుషులు కోల్పోయారు. కాబట్టి తండ్రి అని ఆ పిలిచే భాగ్యాన్ని కొంతమందికి మాత్రమే ఇస్తున్నాడు. వారిని మాత్రమే ఆయన తన పిల్లలుగా గుర్తిస్తున్నాడు. వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. యోహాను సువార్త 1:12 మనం చిన్నప్పుడు అక్కడ ఎందరైతే తన నామం నందు విశ్వాసం ఉంచారో వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించిన. అంటే విశ్వాసం ఉంచకపోతే వాళ్ళు దేవుని పిల్లలు కాదు అని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. అదేవిధంగా గల్తీ లక్షణ పత్రిక 3:26 అక్కడ మనం చదివినా కానీ, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. సో దేవుని కుమారులు అయితేనే వాళ్ళు దేవుని తండ్రి అబ్బా అని మొరపెట్టగలుగుతారనేసి 4:6 చూస్తే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. వాక్యం స్పష్టంగా అనేకసార్లు ఆయన అందరికీ తండ్రి కాదు, కేవలం యేసు ప్రభుని విశ్వాసం ఉంచిన మాత్రమే ఆయన తండ్రి అని పిలిచే భాగ్యం ఇస్తున్నారు. వారిని మాత్రమే తన పిల్లలుగా కన్సిడర్ చేస్తున్నారు. మిగతా వారికి ఆయన దేవుడు సృష్టికర్త. కానీ తండ్రి అనేది ఒక రిలేషన్షిప్. అది పాపాలు క్షమించబడిన వారికి మాత్రమే దేవుని తండ్రి అని పిలిచే ఆ గొప్ప భాగ్యం ఇస్తున్నాడు. మిగతా వారికి ఇవ్వట్లేదు. వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. రోమీయుల రాసిన పత్రిక 8:14 కూడా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. అదేవిధంగా 9:8 కూడా, అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడదురు. సో శరీరానుసారికి పుట్టినవారు దేవుని పిల్లలు కాదు. ఎవరైతే మారుమనసు పొందుతారో, ఎవరైతే తమ పాపాలను బట్టి పశ్చాత్తాపడి యేసుని తమ సొంత రక్షణను అంగీకరిస్తారో వారిని మాత్రమే దేవుడు తన పిల్లలుగా గుర్తిస్తున్నాడు. వాక్యం స్పష్టంగా అనేకసార్లు బోధిస్తూనే ఉంది. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 8:44 పరిసయ్యులతో మీ తండ్రి అపవాది అంటాడు. మీరు అపవాది క్రియలు చేయొచ్చు అనేసి అక్కడ స్పష్టంగా, అంటే అపవాది పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. 1 యోహాను 3:10 చదివినా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి బైబిల్లో ఎక్కడ ఆయన అందరికీ తండ్రి అని లేదు. కొన్ని వాక్యాలను తప్పుగా చేసుకుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 అక్కడ అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే అని ఉంటుంది. అక్కడ అందరికీ తండ్రి అంటే విశ్వాసం ఉంచిన వారికి ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే. అంటే అక్కడ విశ్వాసం ఉంచిన వారికి అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే అని తప్ప ఆయన భూమి మీద సమస్త మానవాళికి యేసుప్రభుని తమ సొంత అంగీకరించిన వాళ్ళకి కూడా ఆయన దేవుడు, ఆయన తండ్రి అని ఎంత మాత్రం కానే కాదు. వాక్యం స్పష్టంగా అనేక సార్లు బోధిస్తూనే ఉంది. అసలు సువార్త అంటే ఏంటండి? సువార్త స్టార్ట్ అవ్వడమే అందరూ పాపులు అని స్టార్ట్ అవుతుంది. అందరికీ తండ్రి, ఆయన అందరికీ తండ్రి అని స్టార్ట్ అవుతుంది. అందరూ పాపులు, పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే అనుగ్రహించి మహిమను దేవుని పిల్లలను పిలువబడము, దేవునితో నివసించడము, ఆ గొప్ప మహిమను కోల్పోతున్నారు అనేసి వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినట్టుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అంటే నరకం. కాబట్టి ఇక్కడ వాక్యం స్పష్టంగా అందరూ దేవుని పిల్లలు కాదు అని అనేకసార్లు కరాఖండిగా బోధిస్తుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే తండ్రి అని మొరపెట్టుకోవడానికి, దేవుని తండ్రి అని పిలవడానికి అధికారం అనుగ్రహిస్తుంది తప్ప మిగతా వారికి ఇవ్వట్లేదని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. చాలామందికి ఇది కఠినంగా ఉండవచ్చు, కానీ దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు తగ్గట్టుగానే ఆయన ఆ బౌండరీస్, లైన్స్ అని గీస్తారు. కాబట్టి తన కుమారుని అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే నిజంగా మారుమనసు పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే ఆయన తండ్రి. మిగతా వాళ్ళకి ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. కానీ తండ్రి అనేది రిలేషన్షిప్, అది ఆయన అందరికీ అనుగ్రహించట్లేదు. అది ఆయన ఇష్టమై ఉన్నది.